తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుడు మహాలక్ష్మి పథకంలో భాగంగా అమ్మలక్కలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టుడు ఏమో గానీ బస్సు ఎక్కేటట్టు లేదు, ఎక్కిన బస్సు దిగేటట్టు లేదన్నట్టున్నది. అర్రే ఎక్కడ ఏ బస్సు చూసినా ఆడలతోని నిండిపోతుందంట నమ్ముర్రి. ఇక బస్సు ఫుల్ అవ్వుడు ఏమో గానీ రోజుకో దిక్కున కండక్టర్తోనో డ్రైవర్తోనో లేకపోతే ఆఖరికి ఆళ్ళే లొల్లి పంచాయతీ పెట్టుకొని వార్తలకైతే వస్తుర్రులా చూడు రొప్పారి. కాంగ్రెస్ సర్కారు ఆర్టీసీ బస్సులల్లా మహిళలకు ఎప్పటికెళ్ళైతే ఉచిత ప్రయాణం పెట్టిందో అప్పటికెళ్ళి లొల్లి పంచాయతీలు గట్టిగానే అవుతున్నాయి పోర్రి. అర్రే రేవంత్ సారు ఆడోళ్లకు జర ఆసరా ఉంటది అని ఈ పథకం పెడితే కొంతమంది ఆడోళ్లు దాన్ని మంచిగా ఉపయోగించుకోకపోగా ఉత్తుత్తిగానే లొల్లి పంచాయతీ చేస్తున్నారు. పాపం వాళ్ళ వల్ల కండక్టర్ అన్నలు డ్రైవర్ అన్నలు ఒక్క తీరుగా గోసలు పడుతున్నారు పోర్రి. ఇగో ఇప్పుడు గీ ముచ్చట చూడుర్రి. అగ్గో ఎందుకట్లా గరం అవుతున్నావక్క, జర మెల్లగా మాట్లాడరాదు. ఆ డ్రైవర్ అన్న చెప్పేది నీ గురించే. నీకేంది మంచిగా ఎక్కి ఫుడ్ బోర్డింగ్ లో నిలబడతావు. నీకేమన్నా అయితే ఎవరినంటారు మాటలు? ఆ డ్రైవర్ కండక్టర్లనే కదా. కొంచెమన్నా ఓపిక లేకపోతే ఎట్లన్నట్టు? ఇక ముచ్చటేందంటే ముంగటి పొంటి ఎక్కువ మంది అయ్యి ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నారట ఆడోళ్ళు. అర్రే నాకు మిర్రర్ గానొస్తలేదు, వెనకాల బొచ్చెడు బస్సులు వస్తున్నాయి, మొత్తం ఇంట్లోనే ఎక్కితే ఎట్లా అంటే వినలేదట. ఇక నేను బస్సు నడపలేను, బండి తీసుకొని పో అన్నాడు డ్రైవరు. ఇక అంతదానికే బస్సు నీదా అనుకుంటా డ్రైవర్ మీదికే లేస్తున్నది గీ అక్క. బస్సు ఎక్కించుకుంటావా లేదా అనుకుంటా లొల్లి చేసింది. ఓ అక్కలు, మీరు కొంతమంది చెయ్యబట్టి అందరు ఆడోళ్ళ మీదకి వస్తున్నది. డ్రైవర్ సాబైనా కండక్టర్ అన్నలైనా చెప్పేది మీ గురించే. వాళ్ళ మీద ఎందుకు ఇట్లా గుస్సా అవుతున్నారు? For more videos like this, subscribe Big TV channel.